Hi, hello, welcome to Maths Guru channel. How you all? I hope you're all fine. In this video, I'm going to tell about my style of preparation of dosa అనమాట. ఒక్కొక్క ఐటెమ్ జస్ట్ అప్పుడప్పుడు మెమరీ కోసం వీడియో పెట్టాలనుకున్నాను. సో ఈ వీడియోలో దోశ, యాక్చువల్గా దోశ కొన్నిసార్లు ఆయిల్తో చేస్తాను, కొన్నిసార్లు నెయ్యితో చేస్తాను. ఈసారి ఏంటంటే చీజ్తో చేస్తున్నాను అనమాట. సో జస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చీజ్తో ట్రై చేశాను. ఈసారి చాలా బాగుంది. సో ఇంకా ఎప్పుడెప్పుడైనా నెయ్యి కానీ ఆయిల్ యూస్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ చీజ్తో కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో నేనైతే ట్రై చేశాను ఈసారి చీజ్తో, చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్ చేశాక కూడా చెప్తాను మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా దోశ వన్ సైడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఒకసారి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి దోశని. తర్వాత ఇంకా దోశ ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా తీసి ఇంకా సర్వ్ చేయడానికి రెడీ అన్నమాట. సో మా పాప అయితే ఇంకా సర్వ్ చేశాను, టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో. బాగుంటుంది.